హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్ లో మనం స్టాటిస్టికల్ ఫంక్షన్స్, ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అనేవి చూసాము. అవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నా. అండ్ ఈ రోజు టాపిక్స్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఫంక్షన్స్, ఆటో సమ్ ఆప్షన్స్. సో ఈ టూ కేటగిరీస్ మనం ఈ రోజు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఫంక్షన్స్. టెక్స్ట్ ఫంక్షన్స్ లో మనకి కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం, ఈ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటి అనేది ఈ క్లాస్ లో చూద్దాం. సో ఫస్ట్ మనం లోవర్ అనే ఫంక్షన్ ని చూద్దాం. లోవర్ కేస్ అనే ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనకి ఈ డేటా ఉంది. ఈ డేటా మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి. సో వీటిని మనం స్మాల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈ లోవర్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తున్నా. ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్, క్యాపిటల్ లెటర్స్ లో ఉన్న టెక్స్ట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెల్ అడ్రస్ నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ టెక్స్ట్ అయినా ఎంటర్ చేయొచ్చు. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి, రాజేష్ అనేది మనకి క్యాపిటల్ లెటర్స్ లో ఉంది, స్మాల్ లెటర్ లోకి కన్వర్ట్ అయ్యింది. ఇలానే ప్రతి నేమ్ మీద మనం అప్లై చేయాలి అంటే సేమ్ ఒక సెల్ కి అప్లై చేసుకుని రిమైనింగ్ సెల్స్ కి డ్రాగ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మొత్తం క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి, స్మాల్ లెటర్స్ లోకి కన్వర్ట్ అయ్యింది. దిస్ ఈజ్ లోవర్ ఫంక్షన్. క్యాపిటల్ లెటర్స్ ని మనం స్మాల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ మనకి అప్పర్ ఫంక్షన్. సో ఈ అప్పర్ ఫంక్షన్ అనేది మనకి లోవర్ ఫంక్షన్ కి ఆపోజిట్. లోవర్ కేస్ లో మనకి టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ ని అప్పర్ కేస్ లోకి మనం కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒకసారి చూద్దాం. ఈ ఈక్వల్ టు అప్పర్ బ్రాకెట్స్ ఓపెన్. సో ఇదే సెల్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే స్మాల్ లెటర్స్ లో ఉంది కాబట్టి. బ్రాకెట్స్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే రాజేష్ అనే టెక్స్ట్ మనకి స్మాల్ లెటర్స్ లో ఉంది, క్యాపిటల్ లెటర్స్ లోకి కన్వర్ట్ అయ్యింది. సేమ్ ఇలానే ఇవన్నీ మనకి కన్వర్ట్ అవ్వాలి అంటే ఇలా డ్రాగ్ చేసుకుంటే సో ఈ లెటర్స్ అన్ని మనకి సేమ్ వేలో కన్వర్ట్ అయ్యింది. దిస్ ఈజ్ అప్పర్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి మనకి ప్రాపర్. ఈ ప్రాపర్ అనే ఫంక్షన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ నేమ్ లో మనకి 2 వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి క్యాపిటల్ లెటర్స్ లో ఉంది. వీటిని ఏం చేస్తుంది అంటే, ఈచ్ వర్డ్ కి ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ లో ఉంచి రిమైనింగ్ లెటర్స్ అన్ని మనకి స్మాల్ లో కన్వర్ట్ చేస్తుంది. అప్లై చేస్తున్నా చూడండి. ప్రాపర్ బ్రాకెట్స్ ఓపెన్. ఈ సెల్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా, 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో ఉంది, రిమైనింగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ లో ఉన్నాయి. సెకండ్ వర్డ్ లో కూడా ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ చేసింది, రిమైనింగ్ లెటర్స్ ని స్మాల్ లెటర్స్ లోనే ఉంచింది. సో దిస్ ఈజ్ ప్రాపర్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఫంక్షన్ మనకి లెంత్ అనే ఫంక్షన్. లెన్ అంటే లెంత్ అన్నమాట. సో షార్ట్ కట్ గా లెన్ అని ఇస్తారు. ఫంక్షన్ మనం కాల్ చేయాలంటే లెన్ అనే కాల్ చేస్తాము. లెన్ అనే ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వర్డ్ ఉంది, నాకు ఈ టెక్స్ట్ ఉంది. సో ఈ టెక్స్ట్ యొక్క లెంత్ ఎంత అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. లెంత్ అంటే ఈ టెక్స్ట్ లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. సో ఈ రాజేష్ అనే నేమ్ లో మనకి 6 లెటర్స్ అనేవి ఉన్నాయి. దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి 6. ఇక్కడ మనం అప్లై చేసి చూద్దాం 6 అనే ఆన్సర్ వస్తుందో లేదో చూద్దాం. ఈక్వల్ టు ఎల్ఈఎన్ బ్రాకెట్స్ ఓపెన్, ఈ సెల్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకున్నా, బ్రాకెట్స్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి, సో 6 అనే ఆన్సర్ వచ్చింది కదా. ఒక డేటా యొక్క లెంత్ ని మనం చెక్ చేయాలి అంటే సో లెన్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకుని చెక్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి లెఫ్ట్. ఈ లెఫ్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, మనకున్న డేటాలో ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ఈ లెఫ్ట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. అదెలా అంటే, ఇక్కడ మనకి 2 వర్డ్స్ ఉన్నాయి, రఘురామ్ అని. లెఫ్ట్ లో రఘు అనే వర్డ్ ఉంది, రైట్ లో రామ్ అనే వర్డ్ ఉంది. సో లెఫ్ట్ వర్డే మనకి కావాలి అన్నప్పుడు ఈ లెఫ్ట్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒకసారి ఇక్కడ అప్లై చేసి చూద్దాం. లెఫ్ట్ బ్రాకెట్స్ ఓపెన్. సో ఈ లెఫ్ట్ అనే ఫంక్షన్ లో మనం 2 పారామీటర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ 2 పారామీటర్స్ ఏంటంటే, మనం ఫిల్టర్ చేయాలనుకున్న డేటా ఏ సెల్ అడ్రస్ లో ఉందో ఆ సెల్ అడ్రస్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, కామా ఎంటర్ చేస్తాం. సో లెఫ్ట్ నుండి మనం ఎన్ని లెటర్స్ ని ఫిల్టర్ చేయాలి అనుకుంటున్నామో సో నెంబర్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. రఘు అనే నేమ్ లో మనకి 5 లెటర్స్ ఉన్నాయి. సో ఈ 5 అనేది నేను ఇక్కడ ఇస్తే 5 ఇచ్చి బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే చూడండి, రఘు అనేదే మనకి డిస్ప్లే అయ్యింది. సో రామ్ అనేది డిస్ప్లే అవ్వలేదు. ఎందుకు అంటే, సో 5 లెటర్సే మనం కావాలి అనుకుని 5 లెటర్స్ నే ఫిల్టర్ చేసాం కాబట్టి సో ఇక్కడ మనకి రఘు అనేది మనకి డిస్ప్లే అయ్యింది. లెఫ్ట్ అనే ఫంక్షన్ అర్థమైంది కదా. లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఎంత డేటా కావాలి అనేది మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకుని అప్లై చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం, రైట్ అనే ఫంక్షన్. రైట్ అనే ఫంక్షన్ ఏంటంటే, రైట్ సైడ్ నుంచి మనకి డేటాని ఫిల్టర్ చేస్తుంది.
లెఫ్ట్ అనే ఫంక్షన్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఫిల్టర్ చేస్తుంది, రైట్ అనే ఫంక్షన్ మనకి రైట్ సైడ్ నుండి ఫిల్టర్ చేస్తుంది. ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఈక్వల్ టు రైట్ బ్రాకెట్స్ ఓపెన్. సో సేమ్ సెల్ ని నేను సెలెక్ట్ చేసుకుని రైట్ సైడ్ న మనకి రామ్ అని ఉంది కదా, ఈ రామ్ ని నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ 3 వర్డ్స్ కదా, ఇక్కడ 3 అని ఇచ్చి బ్రాకెట్స్ క్లోజ్ ఎంటర్ చేస్తే చూడండి రామ్ అనేది మనకి డిస్ప్లే అయ్యింది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ మనకి మిడ్. సో ఈ మిడ్ అనే ఫంక్షన్ కూడా మనకి ఫిల్టర్ కే యూజ్ అవుతుంది. ఈ 3 ఫంక్షన్స్ కూడా మనకి ఫిల్టర్ కే యూజ్ చేస్తాము. లెఫ్ట్ నుండి ఫిల్టర్ చేసాము, రైట్ నుండి ఫిల్టర్ చేసాము. అలాగే మనం మిడిల్ నుండి కూడా ఫిల్టర్ చేయొచ్చు. మిడిల్ నుండి ఫిల్టర్ చేయాలి అంటే ఈ మిడ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. ఈక్వల్ టు మిడ్ అని మెన్షన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్. ఏ డేటాను అయితే మిడిల్ లో ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ అడ్రస్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. కృష్ణ అనే సెల్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సింటాక్స్ ఎలా ఉంటది అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏ డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. కామా మెన్షన్ చేసి స్టార్టింగ్ నెంబర్ ఇస్తాము. స్టార్టింగ్ నెంబర్ అంటే మిడిల్ లోంచి మనం ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మిడిల్ వాల్యూ మనకి ఏ పొజిషన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నుండి నేను ఫిల్టర్ చేయాలనుకుంటున్నా. ఇతో ఐ మనకి ఏ ప్లేస్ లో ఉంది, 1 2 3. సో థర్డ్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడ 3 మెన్షన్ చేస్తాం. సో స్టార్టింగ్ నెంబర్ మనకి 3 అని ఇచ్చాము. కామా మెన్షన్ చేసి స్టార్టింగ్ నుండి మనకి ఎన్ని లెటర్స్ అనేవి కావాలి, ఎన్ని లెటర్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో 3 లెటర్స్ ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నా. 3 ఇచ్చా, బ్రాకెట్స్ క్లోజ్ ఎంటర్. సో చూడండి 3 లెటర్స్ మనకి వచ్చినాయి. ISH అనేది మిడిల్ వాల్యూ కదా, సో మిడిల్ నుండి ఫిల్టర్ చేయాలనుకున్నాం కాబట్టి ఈ వాల్యూస్ ని ఫిల్టర్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ మిడిల్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ రీప్లేస్. రీప్లేస్ ఫంక్షన్ ఏంటి అంటే రాజేష్ అనే నేమ్ ని నేను వేరే ఏదన్నా నేమ్ తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే రీప్లేస్ బ్రాకెట్స్ ఓపెన్. ఏ డేటానైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ అడ్రస్ ని ఇస్తున్నా, కామా ఎంటర్ చేసా. సో స్టార్టింగ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. స్టార్టింగ్ నెంబర్ అంటే సో ఫస్ట్ నుండే రీప్లేస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 1 ఇచ్చి కామా. సో ఎండింగ్ వరకు మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 6 నెంబర్స్ ఉన్నాయి. సో 6 అని ఇచ్చాను. 6 ఇచ్చి కామా. ఇక్కడ రీప్లేస్ చేయాలనుకుంటున్న నేమ్ మనం కొటేషన్స్ లో ఇవ్వాలి. సో కొటేషన్స్ ఓపెన్ చేసి రాకేష్ అని ఇచ్చి కొటేషన్స్ క్లోజ్ చేసి బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. రాజేష్ అనే నేమ్ ని నేను రాకేష్ అనే నేమ్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఇక్కడ సింటాక్స్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం రీప్లేస్ అనే ఫంక్షన్ ఇస్తాము, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాము. ఏ టెక్స్ట్ ని అయితే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ యొక్క సెల్ అడ్రస్ ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఏ ప్లేస్ నుండి ఏ ప్లేస్ వరకు రీప్లేస్ అవ్వాలి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ నుండి 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 1 to 6 మనం ఇక్కడ ఇచ్చాము. సో 1 ఇచ్చి కామా అండ్ 6 ఇచ్చాను. ఏ నేమ్ తో రీప్లేస్ అవ్వాలి అనేది కొటేషన్స్ లో మనం ఆ నేమ్ అనేది మెన్షన్ చేస్తాము. సో కొటేషన్స్ మనం క్లోజ్ చేసి బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి రాకేష్ అని వచ్చింది. సో ఇలా రీప్లేస్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ రీప్లేస్ ఫంక్షన్. సో రిపీట్ అనే ఫంక్షన్ మనం ఎలా ఇస్తామంటే REPT అని ఇస్తాము. రిపీట్ బ్రాకెట్స్ ఓపెన్. రిపీట్ అనే ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక డేటాని కావచ్చు, ఒక నేమ్ ని కావచ్చు, ఒక వర్డ్ ని కావచ్చు, ఒక నెంబర్ ని కావచ్చు, ఆ డేటాని మనం ఎన్ని టైమ్స్ రిపీటెడ్ గా అవుట్పుట్ లో చూడాలి అని మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనే నేమ్ ఉన్న సెల్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకున్నాం. రాజేష్ అనేది నాకు 5 టైమ్స్ రిపీట్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు కామా మెన్షన్ చేసి ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. సో 5 అని ఇస్తున్నాం. 5 టైమ్స్ రిపీట్ అవ్వాలనుకున్నా కాబట్టి 5 ఇచ్చా, బ్రాకెట్స్ క్లోజ్ చేసా, ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి. సో ఇక్కడ చూడండి రాజేష్ అనేది మనకి 5 టైమ్స్ రిపీట్ అయ్యి వచ్చింది. ఇలానే ఒక నెంబర్ ని కూడా మనం రిపీటెడ్ గా తేవచ్చు. సో రిపీట్ ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటాం. 70 సెల్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకున్నా, కామా 5 ఎంటర్ చేసా, బ్రాకెట్స్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేసా. సో 70 అనే నెంబర్ మనకి 5 టైమ్స్ రిపీటెడ్ గా వచ్చింది. సో దిస్ ఈజ్ రిపీట్ అనే ఫంక్షన్. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్. ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్ ఏంటంటే ఒక 2 డేటాస్ ని మనం కంపేర్ చేసి డేటా సేమా కాదా అని చెక్ చేయడానికి ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాము. ఎగ్జాక్ట్ బ్రాకెట్స్ ఓపెన్. రాజేష్ అనే సెల్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకున్న పారామీటర్స్ చూడండి. ఇక్కడ సింటాక్స్ చూడండి, టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 అని వచ్చింది. సో 2 టెక్స్ట్లు అనేవి మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కంపేర్ చేయాలంటే మనం 2 టెక్స్ట్ అనేవి మనకు కావాలి కదా. సో 2 టెక్స్ట్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ 1 వచ్చేసి మనం రాజేష్ అనే సెల్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకున్నా,
టెక్స్ట్ 2ని నేను సురేష్ అనే సెల్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో బ్రాకెట్స్ క్లోజ్ చేస్తే ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే రాజేష్ అనే నేమ్, సురేష్ అనే నేమ్ మనకి సేమ్ కాదు. ఈ 2 సెల్స్ మనకి ఎగ్జాక్ట్ కాదు కాబట్టి మనకి ఫాల్స్ అనే అవుట్పుట్ మనకి ఇక్కడ వస్తుంది. సో చూడండి, ఫాల్స్ వచ్చింది. సో ఇదే ఫార్ములాని నేను ఎడిట్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ సెకండ్ సెల్ అడ్రస్ ని తీసేసి సెకండ్ సెల్ లో కూడా సేమ్ రాజేష్ అనే సెల్ నే సెలెక్ట్ చేసుకున్నాం. ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ట్రూ అని వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టెక్స్ట్ లో మనకి రాజేషే ఉంది, సెకండ్ టెక్స్ట్ లో కూడా మనకి రాజేషే ఉంది. ఎగ్జాక్ట్ గానే ఉంటాయి కాబట్టి ట్రూ అనే అవుట్పుట్ మనకి వచ్చింది. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ అనే ఫంక్షన్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ మనకి డాలర్. సో ఈ డాలర్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో డాలర్ అనేది మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో ఈ డేటా ఉంది, ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది నేను డాలర్స్ లో చూపించాలి అన్నప్పుడు ఈక్వల్ టు డాలర్ బ్రాకెట్స్ ఓపెన్. సో ఫస్ట్ ఈ సెల్ అడ్రస్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి డిసిమల్స్ కావాలా వద్దా అనేది మనం ఇవ్వచ్చు, లేదంటే వన్ పారామీటర్ అయినా ఇవ్వచ్చు. ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి ఈ 3000 ని మనకి డాలర్స్ లోకి కన్వర్ట్ చేసింది. ఒక సెల్ కి అప్లై చేసుకుని డ్రాగ్ చేసుకుంటే ప్రతి సెల్ కి మనకి అప్లై అయ్యింది. సో దిస్ ఈజ్ డాలర్ అనే ఫంక్షన్. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ మనకి కాన్కాటినేట్. ఈ కాన్కాటినేట్ అనే ఫంక్షన్ ఏంటంటే 2 డేటాస్ ని కావచ్చు, 2 టెక్స్ట్ ని కావచ్చు మెర్జ్ చేయడాన్ని మనం కాన్కాటినేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రఘు అనే ఒక టెక్స్ట్ ఉంది, రామ్ అనే ఒక టెక్స్ట్ ఉంది. సో ఇవన్నీ సపరేట్ గా ఉన్నాయి. సో ఈ 2 నేమ్స్ ని మనం కంబైన్ చేసి మెర్జ్ చేయాలి అన్నప్పుడు ఈ కాన్కాటినేట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఎలా యూజ్ చేస్తామంటే ఈక్వల్ టు కాన్కాటినేట్ బ్రాకెట్స్ ఓపెన్. ఫస్ట్ టెక్స్ట్ ఏంటి రఘు. సో ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకున్నా, కామా ఎంటర్ చేసా. సెకండ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నా, బ్రాకెట్స్ క్లోజ్. ఎంటర్ క్లిక్ చేస్తే సో చూడండి రఘు రామ్ అని మనకి మెర్జ్ అయ్యి ఒకే నేమ్ కిందకి కన్వర్ట్ అయ్యింది. ఇలా మనం మెర్జ్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ కాన్కాటినేట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. ఇవి టెక్స్ట్ ఫంక్షన్స్ అనేవి. సో ఇవన్నీ మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నా. సో మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, ఆటో సమ్. సో ఈ ఆటో సమ్ అనే ఆప్షన్స్ ని మనం చూద్దాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుని పారామీటర్స్ ని పాస్ చేసి ఆ ఫార్ములాని మనం అప్లై చేస్తున్నాం. కొన్ని ఫంక్షన్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, సేమ్ మనకి ఫార్ములా అనే ట్యాబ్ లో ఫంక్షన్ లైబ్రరీ అనే గ్రూప్ లో ఆటో సమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే ఆ ఫంక్షన్స్ ని మనం కాల్ చేసుకుని పారామీటర్స్ పాస్ చేసి అప్లై చేయకుండా ఇవి డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలా యూజ్ చేస్తామో ఒకసారి నేను చూపిస్తాను. ఈ డేటాని క్లియర్ చేస్తున్నా. సో ఇవన్నీ మనకి స్టూడెంట్ మార్క్స్. వీటిని మనం సమ్ చేయాలి అన్నప్పుడు మనం సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఆ సెల్ అడ్రసెస్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనకి ఆటో సమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజేష్ అనే పర్సన్ మార్క్స్ ని నేను క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. ఆటో సమ్ అనే ఫంక్షన్ మనకు అప్లై అవ్వాలి అంటే మనం సెలెక్ట్ చేసిన సెల్ కి ముందు డేటా ఉంది కదా, ఈ డేటా మొత్తం మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ డేటా మొత్తానికి నేను క్యాలిక్యులేషన్ చేయాలి అన్నప్పుడు ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకున్న ఆటో సమ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ఉంది. సో ఈ సమ్ అనే ఫంక్షన్ ని జస్ట్ క్లిక్ చేసుకుంటే చాలు. చూడండి ఫంక్షన్ అప్లై అయ్యింది అండ్ రేంజ్ కూడా ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ చూడండి హైలైట్ అవుతుంది మనకి ఈ సెల్ నుండి ఈ సెల్ వరకు మనకి సమ్ అనేది జరుగుతుంది. సో రేంజ్ కూడా ఆటోమేటిక్ గా తీసుకుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేసుకుంటే చాలు, టోటల్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ జరిగి డిస్ప్లే అయినాయి. సో సేమ్ ఫార్మాట్ ని అప్లై చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేసుకుంటే ప్రతి పర్సన్ క్యాలిక్యులేషన్ జరిగి అవుట్పుట్ అనేది వచ్చింది. ఆటో సమ్ అనే ఆప్షన్ మనకి ఆటోమేటిక్ గా ముందు ఉన్న డేటా వాల్యూస్ ని తీసుకుని అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆటో సమ్. సో ఆటో సమ్ లో ఇలానే సమ్ అనే ఫంక్షనే కాదు, ఇంకా రిమోషన్స్ కూడా ఉన్నాయి. సో సమ్ అనే ఫంక్షన్ చూసాం, యావరేజ్ అనే ఫంక్షన్ ని చూద్దాం. సేమ్ ఈ డేటాకి యావరేజ్ అనేది చూడాలన్నప్పుడు ఆటో సమ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి యావరేజ్ అనేది క్లిక్ చేస్తే చూడండి ఈ సెల్ నుండి ఈ సెల్ వరకు మనకి రేంజ్ తీసుకుంది. అండ్ ఎంటర్ క్లిక్ చేస్తే మార్క్స్ యొక్క యావరేజ్ మనకి డిస్ప్లే అయ్యింది. రిమైనింగ్ సెల్స్ కి మనం స్ప్రెడ్ చేసుకుంటాం. ఈ ఆటో సమ్ వల్ల మనం చాలా ఫాస్ట్ గా వర్క్ అనేది చేయొచ్చు. అండ్ ఇలానే కౌంట్ నెంబర్స్ అనే ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ని ఒకసారి అప్లై చేస్తే చూడండి
ఎంటర్ క్లిక్ చేసుకున్నా అంతే. సో ఇక్కడ ఏం జరిగింది అంటే 6 అనే అవుట్పుట్ వచ్చింది. 6 అనే అవుట్పుట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి కౌంట్ నెంబర్ అనే ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది అంటే నెంబర్స్ ఉన్న సెల్స్ నే మనకి కౌంట్ చేసి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ చూద్దాం. మ్యాక్స్ అనే ఫంక్షన్ మీకు ఆల్రెడీ తెలుసు. మ్యాక్స్ అనే ఫంక్షన్ ని అప్లై చేస్తే చూడండి, ఈ పర్సన్ కి సంబంధించిన డేటాలో మాక్సిమం వాల్యూ మనకి 86 కాబట్టి 86 నే డిస్ప్లే చేసింది. సో రిమైనింగ్ డేటాస్ కూడా అప్లై చేసుకోవాలంటే సో దేని మాక్సిమం వాల్యూ దానికి వచ్చి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. అండ్ ఇలానే మినిమం వాల్యూ కూడా, సో మినిమం అనే ఫంక్షన్ ని కూడా మిన్ అనే ఫంక్షన్ ని యూజ్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేస్తే ఈ పర్సన్ కి సంబంధించిన డేటాలో మినిమం వాల్యూ ఏదో మనకి ఇక్కడ డిస్ప్లే చేసింది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆటో సమ్ ఆప్షన్. సో ఇది ఈ రోజు క్లాస్. టెక్స్ట్ ఫంక్షన్స్ చూసాము అండ్ ఆటో సమ్ అనే ఆప్షన్స్ కూడా మనం చూసాము. సో ఈ 2 ఆప్షన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. ఇందులో మనం ఎంఎస్ ఆఫీస్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఎక్సెల్ క్లాసెస్ అనేవి మనకి జరుగుతున్నాయి. సో ఇందులో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో షార్ట్ వీడియోస్ లో ఎంఎస్ వర్డ్ ని 1 minute లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ప్లేలిస్ట్ ని మీరు విజిట్ చేస్తే లాంగ్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్, షార్ట్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎంఎస్ వర్డ్ కి కూడా మనకి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది. విజిట్ చేసి చెక్ చేయండి. సో ఎంఎస్ ఎక్సెల్ మనం క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. వీడియోస్ అనేవి 1 by 1 అప్లోడ్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ ని విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏమన్నా కోర్సెస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.